హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, పైన ఏదైతే మనకు వాట్సాప్ నంబర్ కనిపిస్తుందో 8297932230 ఫ్రీ వాట్సాప్ గ్రూప్ అండి. ఎవరికి ఎటువంటి ఛార్జెస్ అయితే అక్కడ ఉండవు. మార్కెట్ ఒక ప్యాటర్న్ కానీ, లేదా అప్డేట్స్ కానీ, లేదా ఏవైనా స్టాక్ యొక్క అట్రాక్టివ్ వాల్యుయేషన్‌లో ఉన్నవి మనం అక్కడ పోస్ట్ చేస్తుంటాము. అవి చాలామందికి హెల్ప్ అవుతుంటాయి. అలాగే ప్యాటర్న్స్ కూడా ఏ స్టాక్ ఏ ప్యాటర్న్‌లో రన్ అవుతుందనే విషయాన్ని కూడా అక్కడ మన వాట్సాప్ గ్రూప్‌లో అప్డేట్ చేస్తుంటాం. ఓకేనండి. ఖచ్చితంగా వీడియో చూస్తున్నప్పుడు మనం చెప్తున్న కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు మనం నిఫ్టీ గురించి గమనించినట్లయితే, మార్కెట్ బాగా గమనించినట్లయితే ఇది చూడండి, 3 జూన్ 2026 ఏదైతే ఉందో ఆ యొక్క హైలోనే మార్కెట్ మొత్తం రెస్పెక్ట్ చేస్తుంది ఇప్పటి వరకు కూడా. సో, ఈ యొక్క వాల్యూని ఎప్పటి నుంచి రెస్పెక్ట్ చేస్తుందంటే 3 జూను ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది. అగైన్ మార్కెట్ ఇంకొకసారి ఇక్కడికి రావడానికి ట్రై చేసింది. బట్ ఇక్కడి నుంచి కూడా కరెక్షన్ జరిగింది. అగైన్ ఇక్కడి నుంచి కూడా కరెక్షన్ జరిగింది. అలా మనం చూసుకున్నట్లయితే ఈ వాల్యూ అనేది మల్టిపుల్ టైమ్స్ మార్కెట్‌ని రెసిస్టెన్స్‌గా రెస్పెక్ట్ అనేది చేస్తుంది. సో, కరెంట్ డే కూడా మార్కెట్ ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క హై వరకే వచ్చేసి క్లోజ్ అవ్వడం జరిగింది. పాయింట్ నంబర్ 1. సో, పాయింట్ నంబర్ 2 ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది రెసిస్టెన్స్‌గా అయితే వర్క్ అవుతుంది. అగైన్ ఇది అబోవ్ బ్రేకౌట్ అయితే అవ్వడం లేదు. బ్రేకౌట్ అయితే అవ్వడం లేదు. పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు గమనించాల్సింది ఇది చూడండి, మార్కెట్‌కి అది ఒక ఇంపార్టెంట్ లో అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ కూడా. ఇంపార్టెంట్ లో అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ కూడా. ఏది 23,153 అనేది. ఇక్కడ మంచి ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ ప్యాటర్నే ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ లో చూడండి, దానికన్నా ఎబోవ్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ లో చూడండి, దానికన్నా ఎబోవ్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు లోస్ అనేది ఆల్మోస్ట్ అండి హైలోనే ఫామ్ అవుతున్నాయన్నమాట. ఇక్కడ చూడండి. సో, ఈ విధంగా. సో, ఈ లోని మనము ఎరేజ్ చేద్దాం. సో, ఇలా చూసినట్లయితే మార్కెట్ ఏమవుతుంది, ఈ విధంగా ఒక అప్ ట్రెండ్ ప్యాటర్న్‌ని కూడా ఇండికేట్ చేస్తుంది. ఒక అప్ ట్రెండ్ ప్యాటర్న్ కూడా ఇది ఇండికేట్ చేస్తుంది. సో, ఈ విధంగా మనం చూస్తే ఆల్మోస్ట్ మార్కెట్ పైకి బ్రేకౌట్ అవ్వడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎలా ఉన్నాయండి, మార్కెట్ అబోవ్ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా చూసినట్లయితే. సో, ఈ విధంగా ఇది ఒక అసెండింగ్ టైపే మనకు మూవ్‌మెంట్ అయితే జరుగుతుంది. సో, ఇలా మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ పైకి బ్రేకౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ విధంగా పైకి బ్రేకౌట్ అయితే టార్గెట్స్ ఏం చూస్తామంటే, నెక్స్ట్ రెసిస్టెన్సీ ఏమవుతుంది మనకు 23,561 అవుతుంది. దాని తర్వాత కూడా నెక్స్ట్ రెసిస్టెన్సీ ఏమవుతుంది, రెసిస్టెన్సీ 2, అలాగే రెసిస్టెన్సీ 3 ఏమవుతుందనుకుంటే ఈ వాల్యూ చూస్తామండి, రెసిస్టెన్సీ 3. సో, ఇలా మనం చూసినప్పుడైతే ఒకవేళ ఈ ప్యాటర్న్ రేపైనా గ్యాప్ అప్ అయినా కానీ, లేదా ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ యొక్క ప్యాటర్న్ యొక్క హై చూసారు కదండీ, 1, 2, 3, 4, 5 టైమ్స్ రెస్పెక్ట్ చేసింది. దీని అబోవ్ బ్రేకౌట్ ఇచ్చి సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ అండ్ రెసిస్టెన్సీ 23,501, 23,623, అలాగే 23,797. సో, అంతవరకు వెళ్తుందా లేదనేది మనం ఒకసారి గమనిస్తాం. ఒకవేళ ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయిందనుకోండి, ఇది చూడండి, ఇది ఒక మంచి ట్రెండ్ లైన్ ఫామ్ అయిందండి. ఇది ఒక మంచి ట్రెండ్ లైన్. యాక్చువల్‌గా దీన్ని ఏమంటాం, బుల్లిష్ ట్రెండ్ లైన్ అంటాం అనమాట. సో, ఈ బుల్లిష్ ట్రెండ్ లైన్ లో బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే, బుల్లిష్ యొక్క ట్రెండ్ లైన్ యొక్క లో బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే మనం మార్కెట్‌లో ఫాల్ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ ఫాల్ ఎక్కడెక్కడ ఉంటుందంటే, ఇది సపోర్ట్ 1 అవుతుంది, ఇది సపోర్ట్ 2, ఇది సపోర్ట్ 3. ఏవైతే గ్రీన్ కలర్ వాల్యూస్ మీకు కనిపిస్తున్నాయో అవి అన్నీ సపోర్ట్‌గా వర్క్ అవుతాయి. అలా చూస్తున్నప్పుడు ఇది సపోర్ట్ 1గా వర్క్ అవుతుంది, 23,314. అలాగే సపోర్ట్ 2 ఏమవుతుంది, 23,238 అవుతుంది. అలాగే సపోర్ట్ 3 అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ 23,153 అవుతుంది. ఓకే అండి. రేపటి నిఫ్టీ లెవెల్స్‌ని చాలా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి నేర్చుకున్నాము. మల్టిపుల్ టైమ్ రెసిస్టెన్సీ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అలాగే ప్యాటర్న్ ఏమవుతుంది, బుల్లిష్ ప్యాటర్న్‌కే ఎక్కువగా అవకాశాలున్నాయి. బట్ మార్కెట్ రేపు గ్యాప్ అప్ గాని, గ్యాప్ డౌన్ గాని జరిగితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని రేపు మనం ఏం చేద్దామండి, ఆల్మోస్ట్ ఖచ్చితంగా రేపటి నుంచి లైవ్‌లో రావడానికి ట్రై చేద్దాం. 9:15కి అంతా మనం ఏం చేద్దామండి, 9:15కి మార్కెట్‌లో మనం అనేది ఖచ్చితంగా లైవ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనండి. 9:15కి లైవ్ కూడా ఉంటుంది రేపు. ఆల్మోస్ట్
అవకాశం ఉన్న వాళ్ళందరూ లైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.